గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Hello sir, welcome to IG. So, talking about Iran and Israel crisis వల్ల అంటే ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్ టెన్షన్స్ అనేవి మన ఇండియా దాకా ఆల్మోస్ట్ మన ఇంటి దాకా రీచ్ అయ్యే కండిషన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. సో మనకు గ్యాస్ షార్టేజ్ కానీ పెట్రోలియం షార్టేజ్ కానీ ఇది రియల్ అని చెప్పి అంటున్నారు కొంతమంది. లేదు సఫిషియంట్ ఉంది ఇంకా కొన్ని డేస్ వరకు కూడా అని అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ క్రైసిస్ గురించి ఎగ్జాక్ట్ గా మాట్లాడితే ఈ డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ ఎవరు వాళ్ళు అటాక్ చేసుకున్నప్పుడు కంప్లీట్ గా ఇది గ్రౌండ్ లెవెల్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఫర్దర్ డేస్ లో, లేదంటే ఓన్లీ ఎయిర్ అండ్ వార్ క్రైసిస్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్. సో ఐ థింక్ శ్రోతలందరికీ నమస్కారం. మీకు తెలియాల్సింది ఏంటంటే అండి, మనకి ఆల్మోస్ట్ 80% గ్యాస్ ఖతర్ నుంచి వస్తుంది. బట్ దట్ ఈస్ ఎల్ఎన్జి. ఓకే, సో దేర్ ఇస్ డిఫరెన్సెస్. ఎల్ఎన్జి లిక్విఫైడ్ natural gas is different and liquefied petrol gas is different. LNG is largely used for industrial purpose. Okay, Kani, at the same time we also import LPG. LPG largely మనకి Abu Dhabi, Saudi Arabia లాంటి దేశాల నుంచి రిఫైనరీ నుంచి డైరెక్ట్ గా వస్తాయి మనకి. ఓకే, సో ఇప్పుడు 80% గ్యాస్ ఏదైతే వస్తుందో that gas is required for industry, that is required for industrial manufacturing, and that is also required for your how should I put it, fertilizers. For fertilizers. Okay, ante దేశంలో ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా వినండి చెప్పేది. ఒకటేమో డొమెస్టిక్ కన్సంప్షన్, ఒకటేమో కమర్షియల్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హోటల్స్, హాస్టల్స్, అవి కాదు. కమర్షియల్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే, ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఫుడ్ ప్రాసెసింగ్ అవుతుందో, రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అలాంటి ఫ్యాక్టరీ. ఠీకే, నార్మల్ గా ఎల్ఎన్జి అనేది అలాంటి ఫ్యాక్టరీస్ కి గ్యాస్ బేస్డ్ ఇవి ఉంటాయి, దాన్ని నడపడానికి వెళ్తాయి. అయితే డీజిల్ కి, పెట్రోల్ కి, గ్యాస్ కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనకి డీజిల్, పెట్రోల్ కూడా 80% మనకి గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది, కొంచెం రష్యా నుంచి వస్తుంది. అయితే డీజిల్, పెట్రోల్ ని నిల్వ ఉంచుకోవడం ఈజీ, స్టోరేజ్ చేసుకోవడం ఈజీ. సో ఇండియాకి ఒక 21 days నుంచి 50 days వరకు డిఫరెంట్ అంచనాల ప్రకారం మనకు అంత రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి మీకు గల్ఫ్ దేశాల నుంచి సప్లై ఆగిపోయినా కానీ తగ్గినా కానీ మీరు రిజర్వ్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఒక 40 days 50 days. ఎట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్ సప్లైస్ ఉన్నాయి. ఆల్టర్నేట్ సప్లైస్ అంటే ఏంటి? గల్ఫ్ దేశాల నుంచి మనకు ఆగిపోయినా తగ్గిపోయినా కానీ మనం రష్యా నుంచి కానివ్వండి, వేరే ఇతరత్ర గువామ్ నుంచి కానివ్వండి, అలాంటి ఇంకో 30-40 దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ ని తీసుకురావచ్చు. కాకపోతే దాంట్లో లాజిస్టిక్స్ అంటే మనం ఓడలను పంపియాలి, ఓడలను వెతుక్కోవాలి, అవి నింపుకోవాలి, అవి సముద్రం దాటి రావాలి, రైట్? దిస్ బికమ్స్ అ లాజిస్టికల్ చేంజ్. సో మన రిజర్వ్స్ ఆ లాజిస్టికల్ చేంజెస్ ఏవైతే పరిమాణాలు ఉన్నాయో దాన్ని తట్టుకోవడానికి సరిపోతాయి. అందుకోసం మీకు డీజిల్ లో, పెట్రోల్ లో ఇంపాక్ట్ అంత గట్టిగా కనిపించదు. అయితే ఎక్కడికైతే మీరు డొమెస్టిక్ గ్యాస్ కి వస్తారో, డొమెస్టిక్ గ్యాస్ బికాస్ ఇట్ ఈస్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, అంటే న్యాచురల్ గ్యాస్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ కంప్రెస్ చేయాలి, దాన్ని మళ్ళీ లిక్విఫైడ్ చేయాలి, మళ్ళీ దాన్ని వేరే హై ప్రెషర్ స్టోరేజ్ లో పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ దాన్ని చిన్న సిలిండర్ లో నింపి పంపించాలి. దిస్ ఇస్ అ బిగ్ లాజిస్టిక్స్ ఇష్యూ. ఇండియాలో గ్యాస్ నిల్వలు లేవు, రిజర్వ్స్ లేవు. ఓకే, అంటే మనం కొని దాన్ని స్టోరేజ్, డీజిల్ పెట్రోల్ లాగా స్టోరేజ్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి నార్మల్ గా ఏమవుతుందంటే కొంటాము, సిలిండర్ లో నింపుతాము, పంపించేస్తాము, కొంటాము, సిలిండర్ లో పంపించేస్తాం, నింపిస్తాం. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ నుంచి అంటే ఖతర్ నుంచి ఇప్పుడు ఈ సప్లై ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు ఏం కావాలి? మనం సౌదీ వేరే దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఆ ట్రాన్సిషన్ కి టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మన రిఫైనరీస్ లో కూడా మనం ఎల్పిజి తయారు చేయొచ్చు. నార్మల్ గా అంత తయారు చేయం, ఎందుకంటే
మన రిఫైనరీస్ లో మీరు రిలయన్స్ తీసుకోండి, ఇండియన్ ఆయిల్ లాంటి రిఫైనరీస్ తీసుకోండి, నార్మల్ గా ఆ రిఫైనరీస్ ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే దాంట్లోంచి హై వాల్యూ ప్రోడక్ట్స్, ప్రాపిలిన్ అట్లాంటి గ్యాసెస్ తీస్తారు. ఎందుకంటే అవి ఎక్కువ ధరకి అమ్ముడుపోతాయి కాబట్టి, అండ్ తక్కువ ధరకు వచ్చే ఎల్పిజి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ తగ్గిపోయిన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడానికి మన రిఫైనరీస్ కి గవర్నమెంట్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది, మీరు ఇప్పుడు ఎల్పిజి తయారు చేయండి అని. బట్ ఇట్స్ అ 2 week ప్రాసెస్, ఇమ్మీడియట్ గా కాదు. మొత్తం రిఫైనరీని మీరు రీట్యూనింగ్ చేయాలి. ఎస్, ఓకే. సో దట్స్ అ 2 week ప్రాసెస్. సో ఇప్పుడు ఏమైంది, ఉన్న గ్యాస్ అయిపోతోంది, రైట్? ఆల్టర్నేట్ నుంచి తీసుకురావాలి అంటే, ఆల్టర్నేట్ డెస్టినేషన్స్ నుంచి మనం తీసుకురావాలి అంటే దానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం కొనాలి, ఓడని పంపించాలి, తీసుకురావాలి, రైట్? దానికి టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మన రిఫైనరీస్ లో తయారు చేసి అమ్ముదామంటే కూడా 10 నుంచి 2 వారాలు టైం పడుతుంది. సో ఇవన్నిటిని మీరు బేరీజు వేసుకుంటే దేర్ ఇస్ 100% షార్టేజ్ అని ఒకటి నోరుతో అనడం, ఒకటి ఎందుకు షార్టేజ్, ఎలాంటి షార్టేజ్, ఎన్ని రోజుల షార్టేజ్, రైట్? దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ షార్టేజ్. కానీ దేశం ఆగిపోతుందా అంటే ప్రయారిటైజ్ చేస్తున్నాము. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే హోటల్స్ కానివ్వండి, రోడ్ సైడ్ ఈటరీస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఇట్లాంటివి కార్పొరేట్ డైనింగ్ రూమ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నిటికీ ఏదైతే మీకు బ్లూ సిలిండర్ వస్తుందో, బ్లూ సిలిండర్ గవర్నమెంట్ ఆపేసింది. దే ఆర్ జస్ట్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, దే ఆర్ జస్ట్ నాట్ అవైలబుల్. అంటే 90% షార్టేజ్ ఉంది అక్కడ. సో గవర్నమెంట్ ఏం చేస్తోంది, ప్రయారిటైజ్ చేస్తోంది. ఏదైతే మీకు వంట గ్యాస్ మీ ఇంట్లోకి రావాలో అది మాత్రం మీకైతే అందాలి. అది కూడా లేట్ గా అందుతుంది. క్రైసిస్ సిచ్యువేషన్ లేదు ఇంకా. బట్ ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి, ఈజ్ దేర్ అ షార్టేజ్? దేర్ ఈజ్ అ షార్టేజ్. ఈజ్ దిస్ అ టెంపరరీ షార్టేజ్? గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు మేనేజ్ ఇట్. 100 సిలిండర్లు వచ్చే దగ్గర 40 వస్తున్నాయి కాబట్టి ఆ 40ని ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చేస్తుంది కనుక తప్పకుండా ఆ కొంచెం వ్యత్యాసం మీకు వస్తుంది సప్లైలో. ఎస్, అది కొంచెం మనం తట్టుకోవాలి అంతే. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ సంక్షోభం, అండ్ ఈ గ్లోబల్ సంక్షోభంలో ఇండియా తప్పేమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాం మేము ఎకనామిక్స్ లో, రైట్? ఇది ఊహించని రీతిలో మనకి దెబ్బ తగిలింది. ఇది గవర్నమెంట్ దీన్ని ముందస్తుగా బేరీజ్ వేసుకొని దీన్ని చేయడానికి అవకాశం ఏం లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. కోవిడ్ లాగా బతకాల్సిందే అంతే, ఏం చేయలేం. ఓకే. సో అండ్ షార్టేజ్ డెఫినెట్లీ ఉందన్నట్టుగా మీరు స్పెసిఫిక్ గా చెప్తున్నారు. దట్ ఎన్ని డేస్ వరకు ఇది ఈ క్రైసిస్ ఉండొచ్చు, ఎంత వరకు షార్టేజ్ ఉండొచ్చు, మళ్ళీ ఎప్పుడు నార్మల్ కి మనం గెట్ బ్యాక్ అవ్వచ్చు అన్న దాని గురించి ఎవరు ఇప్పుడు ఆన్సర్ చేయలేని పరిస్థితి కదా సార్? అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఒకటేమో పర్షియన్ గల్ఫ్, ఒకటేమో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముస్. పర్షియన్ గల్ఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇరాక్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, కువైత్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, అబుదాబి కానివ్వండి, యుఏఈ, ఖతర్, ఒమాన్, ఓకే, ఇవన్నిటి ఆయిల్ ఫీల్డ్స్ ఆ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. అక్కడి నుంచే ఓడలు నిండాలి. అక్కడి నుంచే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే చిన్న కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ గుండా రావాలి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, మీరు మా దేశాన్ని నాశనం చేస్తే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో ఓడల్ని తిరగనివ్వము అని అంటున్నాయి, నంబర్ 1. అండ్ తిరగడానికి ట్రై చేసిన 2-3 నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాన్ ధ్వంసం చేసింది కూడా, రైట్? సో మీరు చూసారు మొన్న విష్ణు అనే ఒక నౌక, అమెరికన్ నౌక, దానికంటే ముందు థైలాండ్ ఒక నౌక, ఈ 2 అటాక్ చేయబడ్డాయి. ఓకే, సో వీళ్ళ నిల్వలు కూడా, అంటే రిజర్వ్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ పర్షియన్ గల్ఫ్ తీరాన్ని ఉన్నాయి మొత్తం కూడా. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోందంటే, నిండా మునిగాక చలేంటి అన్నట్టు యుఎస్ ఇజ్రాయెల్ ని వాళ్ళు ఎదుర్కోలేరు, చాలా కాలం ఎదుర్కోలేరు, ఒంటరిగా ఎదుర్కోలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సంక్షోభాన్ని నేను ఇతర దేశాలకు ట్రాన్స్లేట్ చేస్తే, కాస్ట్ ఆఫ్ వార్ ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తే
ఇతర దేశాలు ఎప్పుడైతే స్ట్రెస్ లోకి వస్తాయో అప్పుడు ఆ దేశాలు ముందుకు వచ్చి అమెరికాని ఈ దాడులు ఆపమని చెప్తాయి, ఇజ్రాయెల్ కూడా చెప్తాయి. అది ఇరాన్ కావాల్సిందే. దట్ ఈస్ ఇరాన్ స్ట్రాటజీ. ఓకే, రైట్. అండ్ దేర్ ఫోర్ కావాలని చేయట్లేదు. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. యుద్ధ నీతిలో ఇది వాళ్ళది, ఒక రణనీతి వాళ్ళది. ఓకే. ఓకే, అండ్ ఇవాళ అమెరికా ఒక తప్పు చేసింది. ఖమేనీని ఎప్పుడైతే హతమార్చారో అప్పుడే యుద్ధం అంతముంది అని వెనక్కి వచ్చేస్తే ఈ సంక్షేమం జరిగేది కాదు. కానీ ఇరాన్ అనే దేశం 5,000 ఏళ్ల నాగరికత ఉన్న దేశం. డరాయస్ ఉన్నప్పటి నుంచి కూడా, పార్సీస్ ఉన్నప్పటి నుంచి కూడా, ఇస్లాం లేనప్పటి నుంచి కూడా, అండ్ ఇవాళ వాళ్ళు ఒక షియా దేశం. షియాస్ అంటే మీరు మొహర్రంను గుర్తు తెచ్చుకోవాలి. 1400 ఏళ్ల ముందు అలీ కానీ, హసన్ కానీ, హుసేన్ ని కానీ ఎక్కడైతే సున్నీలు హతమార్చారో ఆ ఉదంతాన్ని ఇవాళ కూడా గుర్తు తెచ్చుకొని, ఆ రోజుని గుర్తు తెచ్చుకొని, రైట్, కత్తులతో పొడుచుకుంటారు షియాస్. అలీ 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 అనుకుంటూ ఛాతీ కొట్టుకుంటారు. దట్స్ వాట్ యు సీ ఇన్ హైదరాబాద్. అలాంటి వాళ్ళు మన షియాస్. సో ఒక షియా మత గురువుని మీరు హతమారిస్తే, అది కూడా ఒక షియా సుప్రీమసీ ఉన్న కంట్రీలో ఆ పని చేస్తే, మీరు ఎన్ని దాడులు చేసినా కానీ ఇరాన్ అనే ఈ దేశం అమెరికాకు తల వంచదు. వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. సో ఇది ఒక తెగని యుద్ధంగా ముందుకు సాగుతోంది రైట్ నౌ. ఎందుకంటే ఇరాన్ కూడా తగ్గడానికి వాళ్ళకు ఒక ఆఫ్ ర్యాంప్ కావాలి, యుఎస్ కూడా తగ్గడానికి వాళ్ళకు ఆఫ్ ర్యాంప్ కావాలి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఆఫ్ ర్యాంప్ తగ్గే సూచనలు చేయట్లేదు. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ స్టేట్మెంట్స్ మీరు చూస్తే హీఈస్ వెరీ బెలిజరెంట్, హీఈస్ వెరీ అగ్రెసివ్, అండ్ హీ స్టిల్ సేయింగ్ కి మేము దొరకలేదు, అణుబాంబులు దొరకలేదు, మేము చేస్తూనే ఉంటాం అని అమెరికా ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ మీరు చూస్తే ఇరాన్ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ లీడర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ముస్తఫా ఖమేనీ, హీఈస్ ఆల్సో అల్ట్రా కన్జర్విస్ట్ పర్సన్, అల్ట్రా రైటిస్ట్ పర్సన్. ఆయన కూడా తగ్గడు, రైట్. సో ఇప్పుడు ఇద్దరు ఉన్మాదుల చేతిలో ఈ రెండు పవర్స్ ఉండిపోయాయి. అమెరికా కూడా ఒక ఉన్మాది చేతిలో ఉంది, ఇరాన్ కూడా ఒక ఉన్మాది చేతిలో ఉంది. ఇద్దరు తగ్గరు. కాబట్టి ఇది ఎన్ని రోజులు సాగుతుంది అంటే చెప్పలేం. సో ఐ థింక్ వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ లార్జర్ ఇంపాక్ట్. నేను ఇండియా పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. ఇది కొనసాగితే మాత్రం ఇండియాకి ఇప్పుడు మీరు ఇంకా డీజిల్ పెట్రోల్ పరంగా ఆలోచిస్తున్నారు, గ్యాస్ పరంగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ మన ఎకానమీనే దెబ్బతింటుంది, ప్రొడక్షన్ దెబ్బతింటుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, ఫారెన్ రిజర్వ్స్ తక్కువ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అవుతుంది, ధరలు ఎక్కువ అవుతాయి. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ కన్స్యూమింగ్ టుడే, ఎవ్రీథింగ్. మీరు హోటళ్ళని, స్విగ్గీలని, జొమాటోలని మర్చిపోండి. దాట్ ఈస్ నాట్ యువర్ కోర్ ఎకానమీ. యువర్ కోర్ ఎకానమీ ఇస్ ప్రొడక్షన్, అగ్రికల్చర్. మీకు అగ్రికల్చర్ చేయడానికి యూరియా దొరకదు. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతే మీకు అన్నము, పప్పులు ధరలు ఎక్కువ అవుతాయి. దాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్. సో వీ షుడ్ బి మోర్ బాదర్డ్ అబౌట్ దోస్ థింగ్స్. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్. సో మిలిటరీ స్టాండ్ పాయింట్ లో చూసుకుంటే, అంటే ఇంత ఓపెన్ గా కాన్ఫ్లిక్ట్ అనేది జరగడానికి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో అండ్ యుఎస్ సైడ్ తీసుకోవడము ఇంత ఓపెన్ గా జరుగుతుంది అంటే అసలు ఏది ఎక్కువగా ట్రిగర్ చేసింది అంటారు ఈ పాయింట్స్ కి? ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు అమెరికాని తీసుకోండి. దీనికి కొంచెం హిస్టరీ కావాలి, కొంచెం జాగ్రఫీ తెలియాలి, కొంచెం ఎకనామిక్స్ తెలియాలి. అమెరికా చాలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆల్మోస్ట్ $39 trillion అప్పు వాళ్ళకి, రైట్. అంటే మీరు ఇప్పుడు మన దగ్గర చూస్తారు కదా, మీరు క్రెడిట్ కార్డుల మీద బతుకుతారు కొంతమంది, అప్పులు చేసుకుంటూ క్రెడిట్ దాని మీద డబ్బులు తిప్పుకుంటూ బతుకుతారు. సో అమెరికాకి అట్లాంటి మనిషికి పెద్ద తేడా లేదు ఇవాళ. సో $39 trillion అప్పు, అండ్ వాళ్ళు కట్టాల్సిన ఇంట్రెస్టే నాకు తెలిసి $1.5 to $2 billion ట్రిలియన్ పర్ ఇయర్, రైట్. సో ఈ తరుణంలో అమెరికా ఇన్ని రోజులు ఎందుకు నెగ్గుకుంటూ వచ్చింది అంటే, తన డాలర్ ని అమెరికా పెట్రోలియం ప్రొడక్షన్ తో అది అనుసంధానం చేసింది కాబట్టి, డాలర్ కి డిమాండ్ క్రియేట్ అయింది కాబట్టి డాలర్ కి విలువ ఉంది ఇన్ని రోజులు. అయితే
గత 15 ఏళ్లుగా చైనా లాంటి దేశాలు కానీ, ఇండియా లాంటి దేశాలు కానీ, రష్యా లాంటి దేశాలు కానీ మాకు డాలర్ అవసరం లేదు, మేము డాలర్ కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీ తీసుకొచ్చుకుంటాము, దాంతో మేము పెట్రోలియం కొనుక్కుంటాము అని ఒకటి మొదలు పెట్టారు. ఓకే. సో దాంతో చైనా సౌదీ అరేబియా నుంచి రెన్మిబీలో కొనడం మొదలుపెట్టింది, ఇరాన్ నుంచి కూడా రెన్మిబీలో కొనడం మొదలుపెట్టింది, ఇండియా వాజ్ బయింగ్ రష్యన్ ఆయిల్ ఇన్ రూపీస్. దాంతో ఏమవుతుంది, అమెరికాకి కష్టాలు ఎక్కువ అవుతాయి. సో అమెరికాకి ఇది దాటాలంటే అమెరికాకి ఏం కావాలంటే ఏవైతే చమురు నిలువలున్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ కూడా వాళ్ళు తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. మిగతా దేశాలన్నీ లైన్ లో పడ్డాయి, వెనిజులా పడలేదు. సో వెనిజులాని లాస్ట్ మంత్ వాళ్ళు తీసేసుకున్నారు, మధురను కిడ్నాప్ చేశారు, వెనిజులా ఆయిల్ అంతా కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మిగిలింది యా సో ఇప్పుడు మిగిలింది ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్ ని కూడా అలా చేస్తే అమెరికాకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా. దాట్ ఈస్ అమెరికన్ అజెండా. నౌ యూ కమ్ టు ఇజ్రాయెల్ మొత్తం ముస్లిం కంట్రీస్ తో సరౌండ్ అయ్యి ఉంది. వాళ్ళు మనుగడ కోసం వాళ్ళకి ఎదురుగా నిల్చునే దేశం కేవలం ఇరాన్ మాత్రమే. మీకు పాలెస్టీన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, గాజా స్ట్రిప్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, హమస్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేది, డిఫెన్స్ పరంగా విత్ మ్యూనిషన్స్, అమ్యునిషన్, వెపన్స్ పరంగా సపోర్ట్ చేసేది కూడా ఇరానే. అటు హెజ్బుల్లాకి కూడా సేమ్ థింగ్, ఇటు సిరియాకి కూడా సేమ్ థింగ్, రైట్? సో ఇజ్రాయెల్ కి ఇవాళ కావాల్సింది ఏంటంటే ఇరాన్ ని ఈక్వేషన్ లోంచి తీసేస్తే ఈ రీజియన్ లో మాకు సర్వైవల్ ఉంటుంది. దేర్ విల్ బి పీస్ ఫర్ us, లాంగ్ టర్మ్ పీస్. సో దట్ ఈస్ ఇజ్రాయెల్స్ అజెండా. సో మీరు ఇజ్రాయెల్ అజెండా తీసుకున్నా కానీ, యుఎస్ అజెండా తీసుకున్నా కానీ, రెండు మనుగడకి సంబంధించిన అజెండాసే, రైట్? అండ్ ఫర్ అమెరికా ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ బికాస్ వాళ్ళు ఇప్పుడు ఎకనామికల్ గా తగ్గిపోతే చైనా లాంటి దేశాలకి అవకాశం దొరుకుతుంది టు బికమ్ ది వరల్డ్ లీడర్. సో ఇట్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ట్రంప్ ఇన్ని రోజులు అమెరికా ఇప్పుడు కొత్త ఏం కాదు ఇలా రెజ్యూమ్ చేంజ్ చేసేది. మీరు సద్దాం హుస్సేన్ ని చూసినా, గడ్డాఫీని చూసినా కానీ, ఎవరిని చూసినా కానీ వాళ్ళు చేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఈసారి ఏంటంటే మొత్తం బట్టలు ఇప్పేసి, it is naked aggression is what we call, right? There is no diplomacy involved at all. This is what we want. There is no time. ఇది తొందరగా అయిపోవాలంటే ఇలాగే అవ్వాలి అనే చేష్టలు చేస్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా న్యూక్లియర్ వెపన్స్ గురించి క్లెయిమ్ చేసి ఇవన్నీ అటాక్ చేస్తున్నారు, లైక్ సద్దాం హుస్సేన్ టైంలో కానీ ఇప్పుడు కానీ కదా సార్. అంటే దీనికి ఎంతవరకు ఎవిడెన్స్ ఉందంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ there is no evidence. White Sea, before you guys came, ఇప్పుడు iDream మీడియా ఉంది, మీరు ఒక సోషల్ మీడియా, you are on YouTube or whatever, right? Now today we have a totally different system of ఇవాళ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో గ్లోబల్ గా, విచ్ ఇస్ రీచింగ్ సిటిజన్స్, రైట్? మీకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, కమ్యూనికేషన్ బ్యారియర్స్ కూడా లేవు. ఇంతకుముందు గ్లోబల్ మీడియా అంటే కేవలం టెలివిజన్, రేడియో, ఇవి రెండు మాత్రమే. అక్కడ దేశాలు నరేటివ్ ని కంట్రోల్ చేసేవి, రైట్? ఇవాళ నరేటివ్ ని కంట్రోల్ చేయరాదు. సో ఆ రోజుల్లో కూడా మీకు ఇరాక్ లో కూడా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేవి ఎన్నడూ లేదు. అదొక నరేటివ్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి యుఎన్ లో కూడా నరేటివ్ బిల్డ్ అయింది, గ్లోబల్ కూడా బిల్డ్ అయింది. అండ్ దే యూజ్డ్ ఇట్ యాజ్ అ రీజన్, యాజ్ వన్ ఎక్స్క్యూజ్, ఒక సాకుగా తీసుకొని చేశారు. ఇవాళ కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేది ఒక సాకు మాత్రమే. అసలు మాత్రం కావాల్సింది వాళ్ళకు ఆయిల్ మాత్రమే, రైట్? ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అని ఇప్పుడు అంటున్నారు. ఇంతకుముందు 12 రోజులు యుద్ధం అయింది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో. అప్పుడు అమెరికా ఒక దాడి చేసి ఒక ఏరియల్ అటాక్ చేసి మేము వీళ్ళ అటామిక్ వెపన్ కేపబిలిటీని డిస్ట్రాయ్ చేసేసాము, ఇంకా ఏమి అవసరం లేదు అని ట్రంప్ డిక్లేర్ కూడా చేశాడు అప్పుడు. దిస్ వాజ్ జస్ట్ 6 months ago, రైట్? అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇది మళ్ళీ కొత్తగా 6 నెలల్లో ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి న్యూక్లియర్ వెపన్స్? సో ఆల్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఓకే, సో కంప్లీట్ గా యుఎస్ కి ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ని అరైజ్ చేసి పుష్ చేసి వాళ్ళని ట్రిగర్ చేస్తుంది అంటారా? యా, దట్స్ ఆల్. ఓకే.
అండ్ కమింగ్ టు ఇప్పుడు సార్ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత మిజైల్స్ అని డ్రోన్స్ కానీ ఇప్పుడు ఇరాన్ కూడా కంప్లీట్ గా రిటాలియేట్ చేస్తుంది కదా సార్. అంటే ఇది ఎంతవరకు వాళ్ళ స్ట్రాటజీ అనేది ఆన్ పాయింట్ ఉంది అంటారు? ఇలాంటి దాడి కోసం ఇరాన్ గత 20 ఏళ్లుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఆల్ దర్ అసెట్స్ ఏవైతే యుద్ధ అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ అండర్ గ్రౌండ్, డీప్లీ బెరీడ్ ఇన్ హిల్స్, రైట్? అండ్ అవి అమెరికా ఇంకా మొత్తం డిస్ట్రాయ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మొన్న మీరు ఇరాక్ తీరంలో ఏదైతే సీసేఫ్ అనుకుంటా విష్ణు అనే నౌక మీద దాడి జరిగిందో అది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ డ్రోన్స్ ఓన్లీ, బట్ ఇట్ ఇస్ సీ బేస్డ్ డ్రోన్స్. సో ఇరాక్, యుక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత అండ్ ఇజ్రాయెల్ తో ఎప్పుడైతే క్షిపణుల యుద్ధం జరిగిందో దాని తర్వాత కూడా వాళ్ళు డ్రోన్స్ మీద, లో కాస్ట్ డ్రోన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర వేరే క్షిపణులు ఉన్నాయి. దే హ్యావ్ hypersonic ballistic missiles also, but that will come as a last resort. ఇప్పుడు అయితే వాళ్ళు ఒక ఏసిమెట్రిక్ యుద్ధం చేస్తున్నారు, అంటే ఒక గెరిల్లా యుద్ధం లాగా చేస్తున్నారు. సో అమెరికాని వాళ్ళు అందుకోలేరు, ఎందుకంటే అమెరికా దూరం ఉంది కాబట్టి. అమెరికా యుద్ధ నౌకలు కూడా ఏవైతే ఉన్నాయో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో వాటిని కూడా అటాక్ చేసి డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, జీసీసీ దేశాలు ఉన్నాయో వాటిలో యుఎస్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేస్తున్నారు. ప్లస్ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ని మాత్రం చాలా గట్టిగా కంట్రోల్ చేస్తున్నారు. ఐ థింక్ ఇక రెండు చేస్తే వాళ్ళు యుద్ధం కొనసాగిస్తున్నట్టే. యుద్ధం అంటే హోరాహోరీగా పోరాడే అవసరం లేదు. ఓకే ఓకే. సో ఇరాన్ యూజ్ చేసే కేపబిలిటీ టు కంటిన్యూ అండ్ కంటిన్యూ చేస్తారు. ఓకే ఓకే. అండ్ బడ్జెట్ వైజ్ గా చూసుకున్నా ఇరాన్ యూజ్ చేసే డ్రోన్స్ కానీ అవన్నీ కూడా కంపారిటివ్లీ యుఎస్ కానీ లేదంటే ఇజ్రాయెల్ కానీ వాటితో బడ్జెట్ లో తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. వేరాజ్ యుఎస్ లో కానీ ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసేవి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా పాకెట్ నుండి మనీ ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ కి వార్ ఇస్ అ బిజినెస్. ఓకే, ఎన్ని రోజులు ప్రొలాంగ్ అయితే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీకి అంత ఎక్కువ లాభాలు వస్తాయి. వై ఆర్ యూ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ లైక్ దాట్? ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ స్ట్రాటజీ. ఒక సైడ్ ఏమో వీళ్ళకి ఆయిల్ కంట్రోల్లోకి వస్తుంది, ఇంకో సైడ్ ఏమో డిఫెన్స్ ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, రైట్? సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, నో? So prolonging the war is good for US, not bad for US, and they don't care about Iran. ఇరాన్ అనే దేశం గురించి కానివ్వండి, ఇరాన్ తో ఈ యుద్ధంతో ఇంపాక్ట్ అయ్యే మనలాంటి దేశాల పౌరుల గురించి కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు. దట్ ఈస్ హౌ దీస్ నేషన్స్ ఆర్. ఎంత తొందరగా నేర్చుంటే అంత మంచిది. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఆల్సో ఇరాన్ ఇప్పుడు ఇస్లాం నేషన్ కదా సార్, అంటే రిమైనింగ్ ఖతర్ కానీ బహ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా ఇస్లాం నేషన్స్. మనం యూజువల్లీ ఏమనుకుంటాం, వాళ్ళకంటూ ఒక యూనిటీ ఉంటుంది కదా, సో ఇస్లాం సపోర్ట్ చేసుకుంటారని అనుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ గా సినారియో డిఫరెంట్ అయింది. అంటే వేరాజ్ ఇక్కడ రిలీజన్ కన్నా క్యాపిటలిజమే ఎక్కువగా విన్ అవుతుందా వాళ్ళ ఓన్ నీడ్స్ కోసం అని చెప్పేసి? చూడండి అమ్మా, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను మీకు. 1000 ఏళ్ల క్రితం నుంచి కూడా మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ యూరోపియన్ దేశాలు వ్యాపారం కోసం మతాన్ని వాడుకున్నాయి. 11, 12, 13 శతాబ్దంలో ఏదైతే క్రూసేడ్స్ అని మీరు వింటారో, వాట్ ఆర్ క్రూసేడ్స్? మిడిల్ ఈస్ట్ దేశాలేమో మతపరంగా ఇస్లాం ఎంచుకున్నాయి, వెస్టర్న్ నేషన్స్ ఏమో మతపరంగా క్రిస్టియానిటీని ఎంచుకున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్ అండ్ గాడ్ అని వాడు అక్కడి నుంచి వచ్చాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని వీడి ఇక్కడి నుంచి వచ్చాడు. ఇద్దరు కొట్టుకొని చచ్చారు. చనిపోయింది ఎవరు? సాధారణమైన పౌరుడు. కానీ ఎందుకు జరిగింది? ఏదైతే ట్రేడ్ మీకు కాన్స్టాంటినోపుల్ నుంచి వెళ్తుందో, అంటే మీకు ట్రేడ్ యూరోప్కి వెళ్ళాలంటే ఆఫ్రికా నుంచి వెళ్ళే సామాన్ అంతా కూడా కాన్స్టాంటినోపుల్ నుంచి వెళ్ళాలి, టుడేస్ తుర్కీ. ఓకే, అండ్ ఏషియా నుంచి వెళ్ళాలంటే కూడా కాన్స్టాంటినోపుల్ నుంచి వెళ్ళాలి. కాబట్టి యుద్ధాలన్నీ క్రూసైడ్స్ మొత్తం కాన్స్టాంటినోపుల్ లో జరిగాయి. అంటే వాల్యూ ఎక్కడ ఉంటే
అక్కడ డబ్బుకి దాసమైన మనిషి మతం అనే దాన్ని లెవరేజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి రైట్ చిచ్చులు పెట్టి ఆ ప్రదేశంలో తన పవర్ ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. లెట్ us బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఇది సున్నీలకి షియాలకి అర్థం కాకపోతే అది వాళ్ళ దట్స్ దేర్ ఫేట్. ఓకే, ఇన్ దిస్ పర్స్పెక్టివ్ నౌ యు అగైన్ కమ్ టు గల్ఫ్ కంట్రీస్. వాట్ ఆర్ గల్ఫ్ కంట్రీస్? దే ఆర్ ఆల్ సున్నీ కంట్రీస్. సున్నీ కంట్రీస్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఎవరైతే ఇవాళ షేక్ ఉన్నారో ఆయన 300 ఏళ్ల క్రితం హీ వాజ్ నాట్ ద షేక్. దట్ వాజ్ నాట్ కాల్డ్ సౌదీ అరేబియా. ఆయన తన ఇంటి పేరు పెట్టుకున్నాడు సౌదీ అని, సౌద్. ఓకే, రైట్, అంటే తన ఇంటి పేరు మీద మొత్తం అరేబియాకి పేరు పెట్టుకున్నాడు సౌదీ అరేబియా అని, అంటే నాది అరేబియా అని. ఓకే, ఒక చిన్న ట్రైబ్ వాళ్ళది, వహాబీ ఇస్లాం అంటారు. రైట్, ఒక మత ఉన్మాది ఆయన పేరు వహాబ్. రైట్, ఆయన వహాబీ ఇస్లాం ని తీసుకొచ్చాడు. సౌదీ అరేబియా వహాబీ ఇస్లాం ని యాక్సెప్ట్ చేసి మిగతా ఇస్లాం అంతా డిస్కౌంట్ చేసింది. టుడే ఆ వహాబీ ఇస్లాం కి ఆపోజిట్ గా నిలిచినది షియా ఇస్లాం, విచ్ ఈస్ ఇన్ ఇరాక్ అండ్ ఇన్ ఇరాన్. ఓకే. సో సౌదీ అరేబియాకి ఏం కావాలి? సౌదీ అరేబియాకి ఇరాన్ అండ్ ఇరాక్ ఉంటే వాళ్ళు పాటిస్తున్న ఇస్లాం యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ప్రతిఘటిస్తుంది. కాబట్టి సౌదీ అరేబియా కూడా ఇరాన్ ఉండద్దు అని ఉంది. అండ్ ఆల్ ది అదర్ కంట్రీస్, ఇప్పుడు కువైత్ తీసుకోనండి, ఖతార్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దే ఆర్ మోనార్కీస్. ఆర్ దే డెమోక్రసీస్? దే ఆర్ నాట్ డెమోక్రసీస్, దే ఆర్ మోనార్కీస్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు. వాళ్ళకి ఇస్లాంతో ఏం పని ఉందండి? ఇస్లాంతో పని ఉంటే వాళ్ళు అమెరికాతో ఎందుకు చేతులు కలుపుతారు? రైట్. సో లెట్ us బి వెరీ క్లియర్. సౌదీ అరేబియాకి కావాల్సింది, అబుదాబికి కావాల్సింది, యుఏకి కావాల్సింది, దుబాయ్ కావాల్సింది, బహ్రెయిన్ కావాల్సింది, కువైత్ కావాల్సింది, ఖతర్ కావాల్సింది, ఒమాన్ కావాల్సింది డబ్బు. ఆ డబ్బుని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అమెరికా. అమెరికా. ఓకే. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? మీ ఆయిల్ ని నాకు అమ్మండి, మీ ఆయిల్ ని వచ్చి ఇంకెవరో వేయి, ఇంకేవేదవో వచ్చి కొట్టుకుపోకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీకు యుద్ధ క్షిపణులు ఇస్తాను, నేను స్థావరాలను ఏర్పాటు చేస్తాను అని చెప్పింది అమెరికా. ఓకే, ఓకే. రైట్. సో ఇక్కడ మీకు దేని మధ్యలో సంబంధం కనిపిస్తుంది? డబ్బుల మధ్యలో సంబంధం కనిపిస్తోందా, లేక మీకు మతపరంగా సంబంధం కనిపిస్తోందా? సో దేర్ ఇస్ నథింగ్ అబౌట్ రిలీజియన్ హియర్. మన దేశంలో వెధవలు షియాలు సున్నీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఈ గేములు అర్థమే కావు. ఈ గేములు అర్థం కాకుండా అక్కడ షేక్ ఉన్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, బంగారం వేసుకున్నాడు, నేను పోయి కాళ్ళు మోపుతాను, ఆడు గొప్పడు అని వీడు అనుకుంటాడు. రైట్. బట్ లెట్ మీ టెల్ యూ, ఆల్ దిస్ ఈస్ ప్యూర్ కమర్షియల్, ఫైనాన్షియల్ అండ్ ట్రేడ్ డ్రివెన్ ఆపర్చునిస్టిక్ మొనార్కీస్. 100 ఏళ్ల క్రితం గొర్రెలు మేపుకున్న వాళ్ళు వీళ్ళంతా. 100 ఏళ్ల క్రితం గొర్రెలను మేపుకున్న వాళ్ళు ఇల్లు ఎలా కట్టాలో తెలీదు. ఈ దేశాల గురించి మనమైతే ఏదో దేశాల గురించి మాట్లాడుతున్నాం. సివిలైజేషన్ అనేది లేదు, నాగరికత అనేది లేదు, ఏమీ లేదు. ఓన్లీ నల్లధనం వచ్చింది కాబట్టి అసలు ఇస్లామిక్ పరంగా మతపరంగా ఉన్న లెసన్సే లేవు, ఉన్న సంఘటనలు లేవు. ఇదంతా డబ్బు పరంగా జరిగేది. ఏ రోజైతే ఆ నల్లధనం అక్కడ ఫినిష్ అయిపోతుందో ఆ రోజు మళ్ళా మీరు చూడండి, వీళ్ళందరూ మళ్ళీ గొర్రెలు కాయడానికి వస్తారు. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ మిలిటరీ స్ట్రెంత్ వైజ్ మాట్లాడితే సార్, ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ ఇరాన్ స్ట్రెంత్ ఎలా ఉంది? సో ఇరాన్ మిలిటరీ స్ట్రెంత్ గురించి మాట్లాడినప్పుడు అగైన్ మళ్ళీ డోమ్, ఐరన్ డోమ్ ఏదైతే ఉందో అది కూడా డిస్కషన్ లోకి వస్తుంది కదా. సో హౌ ఆటోమేటిక్ ఇస్ ఇట్ రన్ ఆల్సో? Not at all. So Iron Dome is a failure, and very clearly, I mean, Iron Dome has been introduced. Iron Dome laser ni use chestundi, kani the amount of energy that is required for Iron Dome is very very high. It goes into megawatts. Firstly, secondly, the distance is only 2 to 3 kilometers. ఇప్పుడు మీకు ఇంతకు ముందు మీకు ఒక డిఫెన్సివ్, మీరు ఎంత డిఫెన్సివ్ సెటప్ తెచ్చుకున్నా కానీ క్షిపణుల దాడిని ఆపొచ్చు, కానీ డ్రోన్స్ దాడి ఏదైతే ఉందో దాన్ని ఆపడం చాలా కష్టం. సో అందుకోసమే అండ్
ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఒక ప్రశ్న అడిగారు, ఈ క్షిపణుల దాడి అటు నుంచి ఇటు జరుగుతూ ఉంటే దీంతో మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చా, దీంతోనే ఈ యుద్ధం అంతమొందుతుందా అని. కాదు, కాదు, రైట్? అన్లెస్ యూ పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్, unless you put boots on ground, your victory is not defined. ఓకే. Okay, for example, మీ ఇల్లు ఉంటే మీ ఇల్లు నేను రాళ్లతో కొట్టచ్చు. రాళ్లతో కొట్టినంత మాత్రాన మీ ఇల్లు నాదైపోతుంది. నేను మీ ఇంటికి వచ్చి మెట్లెక్కి మీ డోర్ ని పలగొట్టి వచ్చి మీ ఫ్రంట్ రూమ్ లో ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు నేను మీ ఇల్లుని తీసుకున్నట్టు. అప్పుడు ఇలాగే మీరు ఆ దేశాన్ని, ఇట్స్ వెరీ సింపుల్, రైట్? ఓకే, ఓకే. సో ఇవాళ ఇంకా రాళ్ళు రూకోవడమే జరుగుతోంది ఇంకా. యా, సో దాంతో ఈ యుద్ధం అయిపోయే సమస్య లేదు. ఓకే, ఓకే. అండ్ డిప్లొమాటిక్ టైజ్, ఇండియా ఇరాన్ తో కానీ ఇజ్రాయెల్ తో కానీ బోత్ ఫ్రెండ్లీ నేషన్స్ గానే ఉండింది ఇప్పటి వరకు. బట్ ఇరాన్ తో ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది అని అనుకోవచ్చా? వీఆర్ న్యూట్రల్ అమ్మా. ఇవన్నీ మీకు ఆపోజిషన్ నరేటివ్ బిల్డ్ చేస్తాయి. మీరు ఇజ్రాయెల్ తో ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇరాన్ తో లేరు అని. అయ్యా, మేము 80% గ్యాస్ ఎక్కడి నుంచి కొంటామండి? ఇరాన్ నుంచి కొంటామా? ఖతర్ నుంచి కొంటున్నాం కదా. 40% క్రూడ్ ఆయిల్ మిగతా దేశాల నుంచి కొంటున్నాం కదా. ఇవన్నీ ముస్లిం దేశాలే కదా. అంటే మనం ఈ ముస్లిం దేశాలతో సత్సంబంధాలు లేవనా అర్థం? అంటే నరేటివ్ ఎలా బిల్డ్ చేస్తారంటే మన దేశంలో అంటే ఇట్ ఈస్ సాడ్ టు సీ అపోజిషన్ టాకింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ కొమిని అసాసినేషన్ కి జస్ట్ 2 days ముందే మోదీ అక్కడికి వెళ్ళడం ఇజ్రాయెల్ కి, అండ్ కాన్సిక్వెన్సెస్ కూడా అలా టైం గా అలా సెట్ అయిపోయాయి కదా. దట్ ఈస్ జస్ట్ కోఇన్సిడెన్స్. మీరు ఏమనుకుంటున్నారు? అమెరికా ఒక సైడ్ మీరే అంటారు అమెరికా ఆడుకుంటుంది ఇండియాతో అని అంటారు. ఇంకో సైడ్ మీరే అంటారు అమెరికా పిలిచి ఇండియా చెవులో చెప్పింది మేము ఖమేని చంపుతాం ఇంకో 2 రోజులు అంటారు. అంటే చెప్పడానికన్నా కొంచెం సిగ్గుండాలి కదండి. ఇటుండాలా అటుండాలా మీ నరేటివ్, రైట్? ఇంకోటి, అమెరికా యుద్ధ నౌకలు తెచ్చి 40 రోజులు కూర్చుంది అక్కడ, పర్షియన్ గల్ఫ్ లో, రెడ్ సీలో, దాని తర్వాత మెడిటరేనియన్ సీలో, రైట్? 40 రోజులు ఎందుకు ఆగారు వాళ్ళు మరి? ఇండియా కోసం ఆగారా? మోదీ వస్తారు, మోదీ చెవులో మేము చెప్తాము, మోదీ పర్మిషన్ తీసుకుంటాము, దాని తర్వాత మేము ఖమేనీని చెప్తామని ఆగారా వాళ్ళు? కాదు. దే వేర్ వెయిటింగ్ ఫర్ ఇంటెలిజెన్స్. ఖమేనీ ఎప్పుడైతే వాళ్ళకి దొరికాడో అలాంగ్ విత్ ఎవ్రీబడి ఎల్స్, ఆ రోజు వాళ్ళు వేసి పడేశారు అంతే. ఇట్ ఈస్ జస్ట్ అన్ఫార్చునేట్ దట్ 2 days బిఫోర్ దిస్ గై వెంట్ దేర్. అంటే ఏ 2 డేటా పాయింట్స్ కలిపి మీరు ఒక స్టోరీ చెప్పాలో కూడా మీకు తెలివి ఉండాలి చెప్పడానికి, రైట్? అండ్ ఇంకోటి, ఇప్పుడు పహల్గామ్ లో టెర్రరిస్ట్ వచ్చారు పాకిస్తాన్ నుంచి. ఇరాన్ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందా చెప్పండి? పాకిస్తాన్ టెర్రరిస్ట్ చర్యలను ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ వచ్చిందా చెప్పండి నాకు. వచ్చిందా? రాలేదు. ఓకే, నౌ సెకండ్లీ, ఇరాన్ కి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇరాన్ కి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఖమేనీ ఏంటి అసలు? ప్రైమ్ మినిస్టరా ప్రెసిడెంటా? కాదు, జస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసే సుప్రీం లీడర్, వాళ్ళ రిలీజియస్ లీడర్ కదా. కదా, అంటే మన దేశంలో శంకరాచార్యులు చచ్చిపోతే అమెరికా ట్రంప్ నుంచి వచ్చి వస్తుందా మరి సంతాప మెసేజ్? వాట్ ఈస్ ఖమేనీ? ఈస్ ఖమేనీ హెడ్ ఆఫ్ ద కంట్రీ? ఈజ్ ఈ ప్రెసిడెంట్? హీ ఈస్ నాట్. సో ఎవరికి, ఎందుకు, ఎవరికి అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు, రైట్? మూడోది, ఇరాన్ నాకు శత్రువు అని మనం ఎన్నడూ అనలేదే, అన్నావా? షో మీ వన్ స్టేట్మెంట్. ఇరాన్ నాకు ఫ్రెండ్ అని కూడా అనలేదు. ఎందుకంటే మన గ్యాస్ ఇవాళ వచ్చేది, మన క్రూడ్ ఆయిల్ వచ్చేది గల్ఫ్ కంట్రీస్ నుంచి, రైట్? నేను ఇరాన్ కి వత్తాసు పలుకుతే ఇప్పుడు ఈ సంక్షోభంలో
నా గ్యాస్ ఏమైపోవాలండి, నా పెట్రోల్ డీజిల్ ఏమైపోవాలి చెప్పండి. అచ్చా, ఇంతే కాదు, 1 కోటి మంది ప్రవాసీ భారతీయులు ఎక్కడున్నారు? ఇరాన్ లో ఉన్నారా, లేక గల్ఫ్ దేశాలలో ఉన్నారా? ఎక్కడున్నారు? గల్ఫ్ లో ఉంది. గల్ఫ్ లో ఉన్నారు కదా. సో ఇప్పుడు మన ప్రవాసీ భారతీయులు గల్ఫ్ లో ఉన్నారు. ఇరాన్ చిక్కుకుంది ఏదో ప్రాబ్లంలో, గల్ఫ్ దేశాలు ఇరాన్ కి ఆపోజిట్ గా నిలబడి ఉన్నాయి. నేను పోయి ఇరాన్ తో నిలబడ్డాను అనుకోండి, నా ప్రవాసీ భారతీయులకు ఏమవుతుంది చెప్పండి? రైట్ రైట్. ఉంచుకుంటారా, ఎల్లగొడతారా? ఆబ్వియస్లీ గల్ఫ్ రివర్స్ దేశాలు మన వాళ్ళని ఉంచుకుంటారా, ఎల్లగొడతారా? వెళ్ళగొడతారు. మరి కేరళలో బంగారం ఎట్లా కొందామండి? ఇంకా పెళ్లి జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కిందికి అమాంతంగా బంగారం వేసుకొని ఎలా తిరుగుతాం అప్పుడు? కదా. సో వాట్ అపోజిషన్ ఈస్ డూయింగ్ ఈజ్ డెలిబరేట్ గా భారతదేశాన్ని ఎరకాటంలో పడేయడానికి ట్రై చేస్తోంది. ఇవన్నీ ఓన్లీ అలాంటి నరేటివ్స్ ఇవన్నీ. ఓకే. రైట్. తెలివి ఉంటే ఎక్కడైతే మనకి మన క్రూడ్ ఆయిల్ వస్తుందో మనం వాళ్ళతో నిలబడతాం, అండ్ అది జరుగుతోంది. ఓకే. అండ్ ఇరాన్ నుంచి మనకు తగాదా లేదు. ఇరాన్ కోసం మనం వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే అవసరం లేదు. We have Russia and we have these countries. We are saying with them, where is the issue? యుక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో జరిగితే కూడా మనం ఇద్దరితో మాట్లాడాం కదా. ఓ స్టాండ్ తీసుకునే అవసరం ఏముంది? ఎందుకంటే ఇవాళ రేపు డిప్లొమసీ ఎలా ఉందంటే, మన శత్రువులు ఇవాళ శత్రువులు రేపు ఫ్రెండ్స్ అవుతారు, ఇవాళ ఫ్రెండ్స్ రేపు శత్రువులు అవుతారు. రైట్. No one is ever friend, no one is ever enemy. Yeah, so you should be mature and wise. How can you say that I will go with him or I will go with that? That world is not like that. మనకి మన దేశానికి ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉంటుందో మనము ఆ టైంలో ఆ స్టాండ్ తీసుకుంటాం. రైట్ సార్. అండ్ మహాభారతంలో కూడా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్లే కొట్టుకు తెచ్చారు కదా మహాభారతంలో కదా. కురుక్షేత్ర యుద్ధంలో అన్నదమ్ములే కొట్టుకొని తెచ్చారు కదా. మరి ఇలాంటి మూర్ఖత్వ మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏళ్ల క్రితమే మన దేశంలో ఆల్రెడీ జరిగిపోయాయి ఇవన్నీ. బట్ మీరు అన్నారు కదా ముందే నరేటివ్ సెట్ చేయడానికి ట్రై చేస్తారు అని చెప్పేసి. సో దట్ కైండ్ ఆఫ్ నరేటివ్ దిస్ ఇస్ అంటారా? ఓకే. యా. Right, sir. And finally, to conclude, ఈ గ్లోబల్ టెన్షన్స్ మధ్యలో ఇండియాకి ఎఫెక్ట్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది దాని గురించి ఒక్కసారి కన్క్లూడ్ చేస్తారా? యా. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది గల్ఫ్ లో జరిగే యుద్ధమైనా కానీ ఇవాళ భారతదేశం ఈజ్ ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అండ్ మన కన్జంప్షన్ చాలా ఎక్కువైంది. మన కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. చేంజ్ అవడం అంటే ఏంటంటే, ఇంత ముందు మనం 3 పూటలు ఇంట్లో వండుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ 2 పూటలు బయట తింటున్నాం మనం. సో కన్జంప్షన్ అన్ని విధాలా ఎక్కువైంది. ఈ సంక్షోభంతో ఒకటి బేస్ కన్జంప్షన్, ఒకటి యువర్ కన్వీనియన్స్ కన్జంప్షన్. దట్స్ వాట్ ఐ విల్ కాల్ ఇట్, కన్వీనియన్స్ కన్జంప్షన్. అంటే పొద్దున్న రోడ్డు మీద వెళ్తూ బ్రేక్ఫాస్ట్ తినేయడం, ఆఫీస్ లో లంచ్ తెప్పించుకొని తినడం, ఇవన్నీ. ఈ కన్వీనియన్స్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దీని మీద తప్పకుండా ఇంపాక్ట్ పడుతుంది షార్ట్ టర్మ్. దట్ ఈస్ ఓకే, దీంతో చచ్చేవాడు ఎవడు లేడు. సో భయపడే అవసరం లేదు. ఓకే. నౌ ద సెకండ్ థింగ్ ఈస్, యుద్ధం ప్రొలాంగ్ అవుతే మాత్రం, బికాస్ ఒక ఎకానమీ రన్ చేయడానికి ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ కన్జంప్షన్ ఏదైతే ఉందో కోల్ పరంగా కానివ్వండి, సోలార్ పరంగా కానివ్వండి, ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ అస్. వీఆర్ స్టిల్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ the diesel, petrol or kind of things. Logistics, transportation, factories, right. Everything runs on these things. Okay. Even 2-3 నెలలు ఇది కొనసాగితే కూడా మన దేశ ఎకానమీ పైన మాత్రం కొంచెం తీవ్రంగానే దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ విల్ రైజ్, యువర్ రిజర్వ్స్ విల్ గెట్ బర్న్ట్ అవుట్, యువర్ సేవింగ్స్ విల్ గెట్ బర్న్ట్ అవుట్, those things will happen. సో ఇది కొంచెం అందరూ కూడా పిడికిలి బిగించుకొని బతకాల్సిన టైం. రైట్ రైట్. సో అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ అంటారు మనం కూడా, అంతే కదా. We are helpless, we can't do anything.
Right, sir. Right, sir. Thank you so much. We got a very better understanding about all this. Thank you so much for your time, sir. Sure, right.